ఈరోజు ఫిబ్రవరి 14th మనందరికీ తెలుసు. అందరూ కూడా వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుంటా ఉంటారు. బట్ ఇక్కడ మాత్రం నా వెనకాల కనిపిస్తున్న వాళ్ళందరూ అఖిల భారత గోసేవ ఫౌండేషన్. వీళ్ళు మాత్రం ఈరోజు వ్యాలంటైన్స్ డే వద్దు, నేషనల్ కౌ హగ్ డే చేసుకోవాలి అని చెప్పేసి ఒక వినూత్నమైనటువంటి ఉద్యమానికి తెరతీశారు. జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. వాళ్ళందరూ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నారు, వాళ్ళకి ఎలా అనిపించింది, ఎందుకు అనిపించింది, ఒక్కసారి వాళ్ళ మాటల్లోనే విందాం. ఏమండి ఏంటిది? ఎందుకంటే ప్రేమికుల రోజుకిను కౌ హగ్ డేకి ఎందుకు రిలేషన్ పెట్టారు మీరు? అసలు ఈ రోజునే ఎందుకు చేసుకోవాలనుకుంటే ఇంకో రోజు ఎప్పుడైనా జరుపుకోవచ్చు కదా. మీకేమన్నా ప్రేమికులంటే పడదా ఏంటి? ఎందుకు ఇవాళ? ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఒక సంస్కృతి సంప్రదాయాలకు నిలవైన దేశం. విభిన్న మతాలు, విభిన్న కులాలతో, విభిన్న భాషలతో శోభాయమానంగా వర్ధిల్లుతుంది. కానీ ఈరోజు విదేశీయుల సంస్కృతి, పాశ్చాత్య సంస్కృతి, వ్యాలంటైన్ డే రోమ్కు చెందిన ఒక వ్యక్తి ఒక రోజు ప్రేమికుల రోజు చేసుకోవాల్సిన దౌర్భాగ్యము మన భారతదేశంలో ఏంటి? మీరు ఒక్కసారి గుర్తు చేసుకోవాలి. మన కుటుంబ వ్యవస్థ, భార్యాభర్తలు కానీ, అదేవిధంగా అన్నా చెల్లెల ప్రేమ, తల్లి కొడుకుల ప్రేమ, ఇలాంటి ప్రేమలన్నీ ఒక్కరోజుతో కూడుకున్నాయి కాదండి. ఇవి జీవితకాలం కొనసాగే ప్రేమలు. ఈరోజు బాధాకరం ఏంటంటే చిన్న చిన్న పిల్లలు ఒక అట్రాక్షన్కు లోనై తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురి చేసి 11-12 వయసులో ఉన్న పిల్లలు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. వ్యాలంటైన్స్ డే అని చెప్పి వాళ్ళు ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకొని ఇంట్లో డబ్బులు తీసుకొని, డబ్బులు జమ చేసుకొని, తల్లిదండ్రుల దగ్గర నయాన్నో డబ్బులు తీసుకొని, దౌర్భాగ్యం ఏంటంటే ఈరోజు గిఫ్టులు ఇచ్చుకొని ఒక మైనారిటీ తీరని యువకులు కూడా ఇలాంటి దానికి చదువుకోకుండా చదువును పక్కన పెట్టి యువత పెడదారి పడుతుంది. ఇలాంటి దౌర్భాగ్యం మన భారతదేశానికి రావద్దని చెప్పి మనందరం కూడా ఈ రోజును కౌ హగ్ డే చేసుకోవాలి. ముఖ్యంగా ఇదే రోజు చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే పోయిన సంవత్సరము సెంట్రల్ అంటే కేంద్ర నేషనల్ యానిమల్ హస్బెండరీ బోర్డు వారు ఫిబ్రవరి 11వ తారీఖున ఒక ప్రకటన చేయడం జరిగింది. ఫిబ్రవరి 14న మీరు కౌ హగ్ డే చేసుకోమని చెప్పి గో ప్రేమికులకు ఒక ప్రకటన వచ్చింది. సో దాన్ని మేము చాలా సంతోషంగా భావించి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిందని అనుకున్నాం. కానీ అది ఒక రోజు తర్వాత ఇమీడియట్లీగా దాన్ని వెనక్కి తీసుకోవడం జరిగింది. దాంతో మేము అందరం బాధపడ్డాం. కానీ అయినా ఏదైతే ప్రభుత్వం చెప్పిందో అదే రోజు కౌ హగ్ డే చేసుకోవాలని చెప్పి అన్ని గో సంఘాలు కూడా ఒక్కటై ఈరోజు గో ప్రేమికుల రోజు జరుపుకుంటున్నాం. ఈరోజు కుటుంబ సభ్యులతో మీ అందరూ కూడా మీ గోశాలకు వెళ్ళినట్టయితే ఇలా ఆవును హగ్ చేసుకొని ఈరోజు ఆవును హగ్ చేసుకున్నట్టయితే మన మానసిక రుగ్మతలు అన్నీ తొలగిపోతాయి. ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. అందుకే ఈరోజు అమెరికా, యూరోప్ లాంటి పాశ్చాత్య దేశాల్లో ఆవులతో అలింగనమని కౌ కడ్లింగ్ పేర్లతోని $100 వసూలు చేస్తున్నారు. అంటే ఒక గోశాలకు వెళ్ళి ఒక ఆవును పట్టుకొని ఆవుతో అరగంట గడిపినట్టయితే $100 వసూలు చేస్తారు. భారతదేశం ఈ గోవులకు పుట్టినిల్లు మన భారతదేశం. ఇలాంటి గోవులను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. మనం ఒక్క రూపాయి కూడా ఖర్చు లేకుండా మన ప్రాంతంలో ఉన్న గోశాలకు వెళ్ళి మీరు కౌ హగ్ డే చేసుకొని గోవులతో మనకు మమేకమైనమంటే, ముఖ్యంగా ఒక సైన్స్కు సంబంధించిన విషయం అండి. ఎప్పుడైతే గోవులతో మనం దగ్గరగా అయినామనుకో, ఇలా గోవుల ఉచ్ఛ్వాస నిశ్వాసాలు తన ముక్కుల నుంచి గాలి వస్తుంది కదా, ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు మానవుని ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు ఒకసారి దగ్గరైనట్టయితే మన గుండెకు ఒక సంకేతం పంపిస్తుంది. గుండె మన మెదడుకు సంకేతం పంపిస్తుంది. ఏమనంటే హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఎన్ని డిప్రెషన్స్ ఉన్నా, బీపీలు, షుగర్ లాంటి ఎన్నో రోగాలున్నా ఇలా గోశాలకు వెళ్ళి నిజంగా గోవులతో గడిపినట్టయితే ఏ డబ్బులు లేకుండా, మీ అందరికీ తెలుసు ఈరోజు ప్రతి ఇంట్లో చిన్న కుటుంబం నుంచి పెద్ద 10 నుంచి 15,000 రూపాయలు మందులకు పెడుతున్నాం. ఏ మందు అవసరం లేకుండా ఆవుతోనే ఆరోగ్యం, ఆవుతోనే ఐశ్వర్యం, ఆవుతోనే అభివృద్ధి, ఆవుతోనే అన్నీ. కాబట్టి అలాంటి ఆవులను ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం మీకు చెప్పాలి ఏంటంటే, ఆవు అనేది ఒక మతానికి చెందింది కాదండి. ఆవు గావో విశ్వస్వమాతర అన్నారు. గోవు హిందువులకు, ముస్లింలకు, క్రిస్టియన్స్లకు ఒకరికి వ్యతిరేకం, ఒకటి ఫారెన్ కాదండి. ఒక గోవు క్రిస్టియన్కైనా, ముస్లింకైనా, హిందువుకైనా ఒకే రకమైన పాలు, పంచగవ్యాలు ఇస్తుంది. సో ఇవి తాగి ప్రతి ఒక్క కుటుంబం కూడా తమ జీవన స్థితిగతులను మెరుగుపరుచుకొని అందరం కూడా బతుకుతున్నాం. కాబట్టి గోవు ఎక్కడికి మతంతో కానీ,
ఏ పార్టీకి కూడా గోవు సంబంధం లేదు. అన్ని పార్టీల వారికి, అన్ని మతాల వారికి ఈ గోవు సొంతం. అలాంటి గోవును కాపాడాల్సుకునే అవసరం మనందరిపై ఉంది. ఎందుకంటే బాధాకరం ఏంటంటే స్వాతంత్రానికి ముందు 150 కోట్ల గోవులు ఉండేవి, 300 రకాల జాతుల పైగా. అవన్నీ అన్యాక్రాంతం అయిపోయి రోజు 50,000కు పైగా ఆవులను అతి కిరాతకంగా చంపుతూ, దౌర్భాగ్యం ఏంటంటే గోమాంసం ఎగుమతిలో భారతదేశం అనేది ముందుకు వెళ్తున్నది. కొన్ని వేల లక్షల టన్నుల గోమాంసాన్ని విదేశాలకు ఎగుమతి చేస్తున్న దౌర్భాగ్యం మన దేశాన్ని. సంస్కృతి సంప్రదాయాలకు నిలయం మన భారతదేశం. అలాంటి దేశంలో ఇలాంటి దుస్థితి పాలు ఎక్కడైతే గోరక్తం చిందుతుందో అక్కడ పూర్తిగా విపత్తులు సంభవిస్తాయి. ఈరోజు ఆవు లేకపోతే యజ్ఞ యాగాదులు లేవు, యజ్ఞ యాగాదులు లేకపోతే వర్షాలు లేవు, వర్షాలు లేకపోతే ఈ పంటలకు ఆహారం లేదు, ఈ పంటలకు ఆహారం లేకపోతే మన పిల్లల భవిష్యత్తు ఎలా? ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈరోజు భూమి మొత్తం కూడా 120 లక్షల హెక్టార్ల భూమి నిర్వీర్యం అయిపోయింది. ఎక్కడ సూక్ష్మ పోషకాలు లేవు. ఎందుకంటే క్రిమిసంహారక మందులు, పురుగుల మందులతోని ప్రతి ఒక్కరం కూడా వ్యవసాయ పంటలు పండిస్తున్నారు. అలాంటి పంటలు తిన్న మన పిల్లలు అనారోగ్యానికి గురవుతున్నారు. వాళ్ళ భవిష్యత్తు ఆగమ్య గోచరంగా తయారవుతుంది. అందుకే 3-4 సంవత్సరాల పిల్లలకు కూడా క్యాన్సర్ లాంటి మహమ్మారి వస్తున్నాయి. ప్రతి ఇంట్లో పేరు లేని రోగాలు, కాళ్ళ నొప్పులు, పంటి నొప్పులు, ఆరోగ్య సమస్యలు, ఇవన్నీ మనం తింటున్న ఆహారమే. ఈరోజు 8-9 సంవత్సరాల పిల్లలు మెచ్యూర్ అవుతున్నారు, హార్మోనియల్ ఇన్బ్యాలెన్స్. పెళ్ళై 10 సంవత్సరాలైన పిల్లలు పుట్టకుండా అందరూ కూడా ఈరోజు ఫర్టిలిటీ సెంటర్లకు తిరగాల్సిన దౌర్భాగ్యం ఏర్పడుతుంది. కరోనా టైంలో ఆక్సిజన్ కోసం, ఆక్సిజన్ ఇచ్చే, మన ప్రాణవాయువుని ఇచ్చే గోవును వదిలేసి ఆక్సిజన్ కోసం వెంపర్లాడాం. ఇలాంటి ఆవు పాలు, ఆవు మూత్రము, ఆవు పేడ, ఆవు నెయ్యి ఎంత ప్రశస్తమైనది. ఇలాంటివి అన్ని వర్గాల వారు కూడా వీటిని ఆవు పాలతో వచ్చిన ప్రతి ఒక్క ప్రొడక్ట్స్ను మనందరం తీసుకొని ఆరోగ్యంగా ఉండాలని అఖిల భారత గోసేవ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ యొక్క మహాయజ్ఞాన్ని మేము చేస్తున్నాం. జై గోమాత. లాస్ట్ ఇయర్ మనకి యానిమల్ వెల్ఫేర్ హస్బెండ్ బోర్డు వాళ్ళు ఒక డిసిజన్ తీసుకున్నారు. ఏంటంటే మనకి వ్యాలంటైన్స్ డే కాదు మనం చేసుకోవాల్సింది, మనకి యానిమల్స్ కూడా మనం ప్రొటెక్ట్ చేయాలి. యానిమల్స్లో మెయిన్గా కౌని మనము ప్రొటెక్ట్ చేయాలి. ఏంటంటే గో సంతతి అనేది మనము కాపాడుకోవాలి. ఆ ఉద్దేశంతో వాళ్ళు ఒక డిక్లరేషన్ చేశారు. ఏంటంటే మనము వ్యాలంటైన్స్ డే రోజు కాకుండా కౌ హక్ డే సెలబ్రేట్ చేసుకోవాలని వాళ్ళు ఒక డిక్లరేషన్ ఇచ్చారండి. అదే మనం ఒక డిక్లరేషన్తో మనం ముందుకు ఎవ్రీ ఇయర్ పాటిస్తున్నామండి. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా లాస్ట్ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసాము, ఈ ఇయర్ కూడా సెలబ్రేట్ చేసాము. ఈరోజు అందరికీ భారతీయ సంస్కృతి సాంప్రదాయాల మీద ఎక్కువ అత్యుత్సాహం వచ్చింది. దానికి కారణం ఒకటి, కరోనా వచ్చినప్పుడు మనిషి జీవితం సమస్యల వలయం, ఎప్పుడైనా మరో సెకండ్లో ఏదైనా జరగచ్చనే ఒక అభిప్రాయం లేకపోతే భయం ఏర్పడి కొన్ని బంధాలకి చాలా విలువిచ్చారు. బంధాలంటే మానవ సంబంధాలు, రక్త సంబంధాలకి విలువ ఇచ్చి విడిపోయే కుటుంబాలు మళ్ళీ కలవటం మొదలుపెట్టాయి. ఆ సందర్భంలో అసలు మనం ఎవరివి, నేనెవరు, అసలు భారతీయ సంస్కృతి సాంప్రదాయాలంటే ఏంటి, ప్రకృతి మీద మనం ఎంత ఆధారపడ్డాము అనే విషయాలు బయటకు వచ్చాయి. మరి మనం తీసుకునేటువంటి ఆహారం ఘనరూపం, ద్రవరూపం, వాయురూపం. ఘనరూపంలో, ద్రవరూపంలో మనం నేరుగా నోటి ద్వారా ఎక్కువ భాగం తీసుకుంటాము, అది చాలా తక్కువ పరిమాణంలో తీసుకుంటాం. కానీ వాయు రూపంలో దానికి చాలా ఎక్కువ రూపంలో సుమారు 10,000 క్వింటాల్ అనుకోండి అట్లా తీసుకుంటాం. తెలియకుండానే 24 అవర్స్ వాయువుని మనము ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. అటువంటి వాయువుని మనకు ఇచ్చే మంచి జంతువులు ప్రకృతిలో గోవుగా తీసుకోవచ్చు. మరి గతంలో ఈరోజు వ్యాలంటైన్ డే అని, ఈరోజు ఏదో ప్రేమికులంటే పెళ్ళి కానీ యువకులు మాత్రమే అని ఒక అభిప్రాయం ఉండింది. కానీ ఇప్పుడు ఖచ్చితంగా భారతదేశంలో మన సాంప్రదాయాల ప్రకారం ఇలాంటి కార్యక్రమం, ఈ గోవులకి ఒక హగ్ ఇచ్చి నిజమైన ప్రేమికులం మేము, ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళము, ప్రకృతిలో భాగంగా ఏర్పాటు చేసినటువంటి ఆ భగవంతుడు ఏర్పాటు చేసినటువంటి జంతువుల్లో
శ్రేష్టంగా భారతీయులు అందరూ కూడా అటు సైంటిఫిక్గా ఆలోచించినప్పుడు కానీ లేదా మనం ఎక్కువ వ్యాపారంగా చూస్తాం ప్రతిదీ. అంటే నాకేంటి లాభము అని చూస్తాం. అలా చూసినప్పుడు కూడా ఆవు ద్వారా అన్ని లాభాలే, నష్టం అనేది లేదు. అలాంటి పరిస్థితి కూడా మనం గమనించినప్పుడు మరి సమయాన్ని సద్వినియోగం చేసుకొని విశిష్టమైనటువంటి సంపదని మరి సృష్టించుకొని మన ఆశయాల్ని మనం నెరవేర్చుకుంటూ విజయాలు పొందడమే మన యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ప్రేమికుల దినోత్సవం రోజు అలా కాకుండా అంటే అర్థమైపోయి ఉంటుంది, ఇలా చేయడం అనేది మన సాంప్రదాయము లేకపోతే మన సంస్కృతిలో భాగంగా తీసుకురావడం అనేది చాలా గొప్ప విషయం. అందువల్లనే సినిమా షూటింగ్లో ఉన్నా కానీ పరిగెత్తుకుంటూ ఇక్కడికి రావడం జరిగింది. ఇట్లాంటి కార్యక్రమాల్ని చేపట్టినటువంటి వీళ్ళకి, దీన్ని వ్యూ చేస్తున్నటువంటి సుమన్ టీవీ వాళ్ళకి, సుమన్ టీవీ అంటే నేను ఒక 50,000 వీడియోస్లో ఎక్కువ భాగం సుమన్ టీవీలోనే చేశాను. అయితే ఆయన నెల్లూరు, ఆయన మీ అతను తెలుసు నాకు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందులో చాలామంది యాంకర్స్ వస్తుంటారు కానీ ఈ అమ్మాయిలో ఒక పట్టుదల ఉంటుంది, ఏదో కొత్తది చూపించాలని. ఖచ్చితంగా దీన్ని ఎక్కువ మందికి తెలియజేసి దీని ద్వారా గోవు యొక్క ప్రాముఖ్యత, అదేవిధంగా ఈ గోవు కోసం పాటుపడేటువంటి బాలకృష్ణ లాంటి వాళ్ళు, మన ఆయన పేరేంటి సంజయ్, ఇంకా ఆయన పేరు సోహాను, ఇటువంటి వాళ్ళు చాలామంది ఈరోజు కుటుంబ సభ్యుల్ని ప్రేమించడం అనేది పక్కన పెట్టి ప్రకృతిలో భాగంగా మనకు వాయువుని అందించేటువంటి అనేక జంతువుల్లో ముఖ్యమైన జంతువునంటే గోవును ప్రేమించటం, తద్వారా మనము నాకేంటి లాభము అనే వాళ్ళందరూ సమాజానికి ఏంటి లాభము, ఆ భగవంతుని ద్వారా మరి ఆశీస్సులు లేకపోతే ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందటానికి మరి ఖచ్చితంగా ఇలాంటి కార్యక్రమాల వల్ల లాభం ఉందని భావిస్తున్నారు. ధన్యవాదాలు.